హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేంత సింపుల్గా ఈజీగా చూపిస్తున్నానండి. చాలా ఈజీ మెథడ్లో. సో ఇక్కడ వచ్చేసి నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. అందులో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇందులో పసుపు వేసుకుంటున్నానండి. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ అసలుకి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఇక్కడ జీలకర్ర పొడి, ఆ తర్వాత బిర్యానీ మసాలా. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టేస్ట్ సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా అండి, షాజీరా, లవంగా, చెక్క, ఇంకా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర బిర్యానీ హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకోండి కొద్దిగా. అలాగే మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉన్నాయో ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా, ఇలా అన్నీ, జీరా పొడి, అన్నీ ఉన్నవన్నీ వేసేయండి ఇందులో. ఇంకా ఏం అది వేయకూడదు, ఇది వేయకూడదు, అది వేయాలి అని ఏం లేదు. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క మసాలా వేసేయండి. ఇలాగే చాలా టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి అండి. ఒక 7-8 పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. దీంతోనే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది బిర్యానీలో. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg రైస్ ఆల్రెడీ 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టేశాను. సో బ్రౌన్ ఆనియన్స్ చేశాక రైస్ నానబెట్టుకొని ఆ తర్వాత పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ చికెన్ మిక్చర్ అనేది రెడీ చేసుకోండి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. పీస్కి మసాలా మొత్తం బాగా తగిలేటట్టు మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 10 నిమిషాలు రెడీ చేసామన్నప్పుడు తీసి బయట పెట్టుకోవాలి. సో ఇప్పుడు నానబెట్టిన రైస్ని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా, జీలకర్ర, లవంగాలు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర ఉన్నవి వేసుకోండి, లేనివి స్కిప్ చేయండి. సో ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 70% ఉడకాలండి. ఇది నేను నార్మల్ రైస్, రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నాను. మనం నార్మల్ ఇంట్లో చేసుకునే రైస్ తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే మీరు 80% వరకు కుక్ చేసుకోండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను ఇక్కడ 70%, 60% వరకు కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మనము సపరేట్గా చికెన్ ఏమీ కుక్ చేయటం లేదు, డైరెక్ట్గా వేసేస్తాం. పచ్చి చికెన్లోనే రైస్ వేసేసి పెట్టేస్తాం కాబట్టి, దమ్ బిర్యానీ కాబట్టి ఇది నార్మల్ రైస్ కదా, అందుకని ఒక 60-70% ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, రైస్ అయితే నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్లో వేసుకొని మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో వేసేసుకోవాలి. సో ఇలా మొత్తం చికెన్ ఆ తర్వాత మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఇక్కడ వచ్చేసి కసూరి మేతి వేస్తున్నానండి, ఇది కూడా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, ఇందులోనే కొద్దిగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాం కదా, సో మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. పచ్చి చికెన్ ఇదేమీ ఉడికించలేదు. సో ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మరి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. సో ఇలా మొత్తం ఉడికించి పెట్టిన రైస్ని వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది మీకు ఇష్టం లేకపోతే ఈ స్టేజ్లో తీసేయచ్చు. దాని ఫ్లేవర్ మొత్తం రైస్లో వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి లెమన్ జ్యూస్లో రెడ్ ఫుడ్ కలర్ నేను మిక్స్ చేశానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్లోనే మిక్స్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే పుదీనా ఉంటే కూడా కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. సో మొత్తం కవర్ చేయాలి. ముందుగా ఇలా కవర్ చేసేసుకొని సో ఇలా ముందుగా కవర్ చేసి దాని మీద ఏదన్నా ఒక వెయిట్ పెట్టుకోవాలండి. వెయిట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఇంకా టచ్ చేసే అవసరమే లేదు, దానికి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే, ఈజీ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.